పల్లెలో పాలు వ్యాపారి కథ. ఒక పల్లెలో ఒక మంచి పాలు వ్యాపారి ఉండేవాడు. అతను రోజు ఉదయమే తన ఆవుల నుండి పాలు తీయడం ప్రారంభించి పాలు బక్కెలలో పోసి పల్లెలోని ఇంటింటికి అందించేవాడు. అతనికి మంచి పేరున్నది. గ్రామస్తులు అతనికి నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే అతను ఎప్పుడూ నాణ్యమైన తాజా పాలు మాత్రమే ఇవ్వాలని కృషి చేశాడు. ఒకరోజు అతనికి రాత్రి వర్షం వచ్చిన కారణంగా పాలు కొంచెం తగ్గాయి. అయినా అతను తన వ్యాపారం మీద విశ్వాసం పెట్టి పాలు పంపిణీకి వెళ్ళాడు. పాలు కొంచెం తక్కువ ఉన్నా అతను గ్రామస్తులకు నిజాయితీగా మరియు నమ్మకంగా పాలు అందించాడు. అప్పుడు ఒక గ్రామస్తుడు అడిగాడు, "ఈ రోజు పాలు కొంచెం తక్కువగా ఉన్నాయి, ఏమిటి?" పాలు వ్యాపారి చిరునవ్వుతో చెప్పాడు, "మీకు ఎప్పుడూ ఉత్తమమైన పాలు అందించాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఈ రోజు కొంచెం తక్కువ కాగా నేను దానికి సరిగ్గా పరిష్కారం తీసుకుంటాను. మీకు నమ్మకంగా నేను మరింత శ్రద్ధతో పాలు అందిస్తాను." ఆ మాటలు వినిన గ్రామస్తులు అతని నిజాయితీని అంగీకరించి అతనికి మరింత విశ్వాసం పెంచారు. అతను కేవలం నాణ్యమైన పాలు ఇవ్వడమే కాక తన ప్రమాణాలను కూడా నిలబెట్టుకున్నాడు. మొరల్: వ్యాపారం నమ్మకంతో, నిజాయితీగా నడపడం ముఖ్యమైనది. వ్యాపారంలో విజయాన్ని సంపాదించడానికి సరైన విధానం, శ్రమ మరియు ప్రజలతో మంచి సంబంధాలు అవసరం.